రిజర్వేషన్ల కోసం 1997 ఆగస్టు 11న జరిగిన మాలజాతి ఉద్యమంలో పోలీసుల లాఠీచార్జీలో మృతి చెందిన కీర్తిశేషులు గోపతోటి నారాయణ, పానంగి శేషయ్యలకు దళిత నాయకులు ఘన నివాళులర్పించారు. వారి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఏలూరు నగరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెండం సంతోష్ కుమార్, ప్రొఫెసర్ పాల్ తదితర దళిత నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకుల స్ఫూర్తితో మాలజాతి ఐక్యత కోసం పోరాడి హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆల్ ఇండియా మాలజాతి సంఘ ప్రతిజ్ఞను పాటించాలని కోరుతూ మాలజాతి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు దళిత ఉద్యమ నాయకులను ఘనంగా సన్మానించారు. అందరికీ జై భీమ్. మరి ఈరోజు 1997 ఆగస్టు 11వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా ఆనాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జరిగినటువంటి లాఠీ చార్జీలో మరి ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. వాళ్ళే గోపతోటి శేషయ్య, నారాయణ. వీళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఆల్ ఇండియా మాలజాతి సంఘం 2024లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో జాతిని జాగృతి చేసే విషయంలో కన్స్ట్రక్టెడ్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, అలాగే ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి రాబోయే కాలంలో మాలజాతి చరిత్రను ఈ దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వీళ్ళనే మరి చైతన్యవంతుని పరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసిందే ఒక ఆల్ ఇండియా మాలజాతి సంఘం అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ మరి భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి దీనిని వీళ్ళ యొక్క చరిత్రనే ఒక ఏదైతే మాలజాతి డిఎన్ఏ ఉన్నటువంటి అన్ని కులాలను కూడా, అన్ని కులం అంటే మహర్, పరయ, నాగజాతి, మన నామశూద్ర, పులియ వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ జాతి యొక్క చరిత్రనే మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి మరి మాలజాతి సంఘం ఇదే ఎయిమ్స్ అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఈరోజు ఆగస్టు 11వ తారీఖు 1997 హైదరాబాద్లో మాల మహానాడు తరపున మరి మాల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకించినటువంటి సంఘటన. మరి ఇద్దరు అసూలు బాశారు, అనేక వేల మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి క్రమంలో కోర్టు ద్వారా మరి మనువాదం కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏబిసిడి అనేటువంటిది రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. దరిమల ఇది మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలో కూడా ఏబిసిడి అయిపోయింది. మేము ఆ రోజునే డిమాండ్ చేసాం, దళితుల్ని ఏబిసిడి చేయటం కాదు, ఈ రాష్ట్రాన్ని ఏబిసిడి చేయండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దండకారణ్యం ఈ 4 రాష్ట్రాలుగా ఏబిసిడి చేయండి అని ఆ రోజునే డిమాండ్ చేశాం. కానీ దళితుల్ని విభజించారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. నిజమైనటువంటి కులగణన చేసి మాలా, మాదిగా, రెల్లి ముత్యాది కులాన్ని కులగణన చేసి ఆ దరిమిలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత. ఈ ఆల్ ఇండియా మాలజాతి సంఘం తరఫున మేము ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈ ఏబిసిడి వర్గీకరణని రద్దు చేయాలి. నెంబర్ 2, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అనుసరించి మీరు చేయాలనుకుంటే మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేసినట్టుగా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని కులగణన చేసి దరిమిలా సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఏబిసి అనే రిజర్వేషన్ విధానం తప్పు. జనాభా ప్రాతిపదికని తీసుకుని కులగణన చేసి దరిమిలా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మాల జాతిని జాగృతం చేసి అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధనలో ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు, ఎవరిని విమర్శించే ప్రసక్తి లేదు. నిజమైన రాజ్యాంగ ఫలాల్ని అందరికీ అందించే క్రమంలో ఆల్ ఇండియా మాలజాతి సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.